ధనము కావాలా, క్రీస్తు విషయమైన నింద కావాలా? ఇదే ప్రశ్న మోషేని అడిగితే, నాకు ధనం అక్కర్లేదు, క్రీస్తు విషయమైన నింద. ఎందుకోసమని? అల్పకాలం. ఒకవేళ నేను గనక రాజుగా ఉండి సింహాసనం ఎక్కి నేను గనక పరిపాలన చేసి సుఖభోగాలు ఎంతకాలం ఉంటాయంటే అల్పకాలం. అల్పకాలపు పాప భోగాలను అనుభవించేదానికన్నా క్రీస్తు విషయమైన నింద చాలు. సో ఈరోజు నేను మీకు ఒక పాఠం చెప్పాలని అనుకుంటున్నాను. ఆ యొక్క పాఠం పేరే మీరు కావాలంటే రాసుకోవచ్చు. తరిగిపోతున్న కాలం, పొంచి ఉన్న ప్రమాదం. మరొకసారి చెప్తాను. తరిగిపోతున్న కాలం, పొంచి ఉన్న ప్రమాదం. కావలసిన వాళ్ళు రాసుకోవచ్చు. అయితే నేను వినండి, రాసుకోకపోయినా సరే. వినుట వలన విశ్వాసం కాబట్టి మనల్ని మనము సరిచేసుకుని విశ్వాసాన్ని బలపరుచుకోవడానికే ఈ ప్రత్యేకమైనటువంటి కోడికలు. తరిగిపోతున్న కాలం, పొంచి ఉన్న ప్రమాదం. కాలాన్ని గురించినటువంటి ప్రసంగాలు, కాలాన్ని గురించినటువంటి మరి పాటలు ఎన్నో మనం విన్నాం. అలాగే కాలానికి సంబంధించినటువంటి ఎన్నో సూక్తులు, మంచి మాటలు కూడా సమాజంలో మనం వింటూ వచ్చాం. కాలం ఎంత విలువైనది అనే విషయంలో చాలా ప్రసంగాలు, చాలా మాటలు నా వెనుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా సందర్భాలలో కాలాన్ని గురించి చెప్పే ఉంటారు ఖచ్చితంగా. సో ఇంకొకసారి మనము గుర్తు చేసుకుంటున్నామంతే. దేవుని పిల్లలారా, దాని గురించి అన్నటువంటి ఎన్నో సూక్తులలో టైమ్ ఈజ్ గోల్డ్, టైమ్ ఈజ్ మనీ అని ఇట్లా మాట్లాడతారు. అంటే సమయం అనేది బంగారంతో సమానము, సమయం అనేది డబ్బుతో సమానమని ఇలా మన వాళ్ళు కొన్ని కొటేషన్స్ మాట్లాడుతూ ఉంటారు. నిజానికైతే సమయం అనేది డబ్బు అలాగే బంగారం కన్నా విలువైనది అనే విషయం చాలామందికి తెలియదు. ఎందుకంటే డబ్బైనా బంగారమైనా ఒకవేళ దాన్ని మనం కోల్పోయామనుకోండి, ఎవరైనా సరే మోసం చేసి ఆ డబ్బు బంగారాన్ని మరి కోల్పోయామనుకోండి, మరలా దాన్ని తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ అదే కాలం అయితే మరలా తిరిగి సంపాదించుకోవడానికి అది వీలు ఉండదు. అందుకనే ఒక విషయం అంటారు, ఏమనంటే వదిలిన బాణం, పోయిన అవకాశం, గతించిన కాలం తిరిగి రావు అనేది కూడా ఒక కొటేషన్ ఉంటుంది. అంటే కాలం అనేది గతించిపోతే మరలా అది తిరిగి రాదు అనేది ఎన్నో విషయాలు వింటూ వచ్చాం. చైనా దేశంలో ఈ గడియారం అనేది కనిపెట్టక ముందు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళకి సమయం తెలియాలంటే, వాళ్ళకి టైం తెలియాలంటే ఒక తాడు, కొబ్బరి తాడు ఒకటి తీసుకొని, అలాంటి తాడు ఒకటి తీసుకొని దాదాపుగా ఒక పొడవాటి ఆ తాడుకి ఒక ముడి వేసి, కొంచెం గ్యాప్లో ఇంకొక ముడేసి, ఇంకా కొంచెం గ్యాప్లో మరొక ముడేసి, మొత్తము 24 ముడులు వేస్తారు. సో ఒక దగ్గర నుప్పు అంటిస్తారు. ఒక ముడి దగ్గర నుంచి మరొక ముడి దగ్గరికి కాలుకుంటా వచ్చేసరికి 1 అవర్ పట్టింది. అక్కడ నుంచి మరొక ముడి దగ్గరికి అది కాలుకుంటా వచ్చేసరికి 2 అవర్స్ పడుతుంది. అలా 24 ముడులు అది కాలుకుంటా వచ్చినప్పుడు వాళ్ళకి 24 గంటలు ఒక రోజు. అప్పుడు అంటే అలా వాళ్ళు కాలాన్ని, సమయాన్ని వాళ్ళు చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఒకసారి వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తే ఆ తాడు, కొబ్బరి తాడు బూడిదిగా మారిపోయి ఉంటుంది. అంటే దానికి అర్థం ఏంటంటే కాలము కూడా అంతే. అది అంటే గతించిన కాలం, పోయిన కాలం అనేది ఇక అది బూడిదతో సమానం. తిరిగి రావాలంటే రాదు, మనం అక్కడికి వెళ్ళాలన్నా కానీ వెళ్ళలేము. కాలం అనేది అంత విలువైనది కాబట్టి సమయాన్ని మీరు జ్ఞానులైతే సద్వినియోగం చేసుకుంటారు అనేది కూడా బైబిల్లో మనం చూస్తాం. గతించిన కాలానికి మనం వెళ్ళలేము, అది రాదు. ఆ మధ్య అంటే నా చిన్నప్పుడు బాలకృష్ణ గారి ఒక సినిమా వచ్చింది, ఆదిత్య 369. అయితే నా చిన్నప్పుడు చూసినటువంటి ఆ సినిమాలో టైం మిషన్ ఒకటి వాళ్ళు తయారు చేసుకుని అక్కడి నుంచి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే పాస్ట్లోకి వెళ్ళేవాళ్ళు. గత కొన్ని వందల సంవత్సరాలకి ముందుకు వాళ్ళు ఆ మిషన్ ద్వారా వెళ్ళేవాళ్ళు. అక్కడికి వెళితే అక్కడ శ్రీకృష్ణదేవరాయలు ఆ కాలానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు వజ్ర వైడూర్యాలు, రాసులు మొత్తం కూడా ఆ రత్నాలు ఇలా రోడ్డు పక్కన
పోసి అమ్ముతూ ఉండేవాళ్ళు. ఏందయ్యానంటే మనం ఈ కాలానికి వచ్చాం కాబట్టి, పాస్ట్లోకి వెళ్ళాం కాబట్టి ఆ కాలంలో అలాగే ఉండేది అని మనకి చూపించడానికి. అక్కడ నుంచి వీళ్ళు ఆ యొక్క టైం మిషన్తో ఫ్యూచర్లో కూడా వాళ్ళు వెళుతారు. ఫ్యూచర్ ఎట్లా ఉంటుందయ్యా అని సినిమా వాడు మనకు చూపించారంటే, వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళారంటే చంద్రమండలానికి వెళ్ళి మనవాళ్ళు అక్కడ నివాసం చేసుకుంటున్నారు. కంప్యూటరు, ఫోన్లు అంతా విచిత్రంగా ఉంటుంది. మనుషులు కూడా విచిత్రంగానే ఉంటారు. అంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని వాళ్ళు సినిమా ద్వారా మనకు చూపించారు. అంటే టైం మిషన్ ద్వారా పాస్ట్లోకి మనం పోవచ్చు, ఫ్యూచర్లోని. ఈ మధ్య కాలంలో శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏమనంటే ఖచ్చితంగా మనము పాస్ట్లోకి కానీ లేదంటే ఫ్యూచర్లోకి మనం వెళ్ళొచ్చు. ఖచ్చితంగా మన ఫ్యూచర్లోనికి వెళ్ళి భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పటి సమాజానికి, జనాంగానికి తెలియచేయవచ్చు అని శాస్త్రవేత్తలు చాలా ప్రయత్నాలు ఇప్పటికీ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నిజంగా అది సాధ్యమా అని కనుక మన బైబిల్ని అడిగితే బైబిల్ ఏం చెప్తుంది అంటే రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు అని చెప్తారు. అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో, భవిష్యత్తులో ఎలా ఉంటుందో నీకు తెలియదు అని దేవుడు చెప్పాడంటే ఇక నువ్వు ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టినా ఇక అది నీ వల్ల కాదు, అది నీకు తెలియదు అని చెప్పాలి. ఒక మాట మనం చూద్దామండి. అపోస్తుల కార్యములు ఒకసారి తీస్తే అందరికీ తెలిసినట్టు వాక్యాలే ఒకసారి మనం గుర్తు చేసుకుంటూ ముందుకెళ్దాం. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం ఒకసారి తీయండి. అపోస్తుల కార్యంలో నుంచి 1వ అధ్యాయము 7వ వాక్యం ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దేవుని పిల్లలారా, అపోస్తుల కార్యంలో నుంచి 1వ అధ్యాయము 7వ వాక్యం చూద్దాం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. కాలములు సమయములు తండ్రి తన హ్యాండ్ ఓవర్ లో ఉంచుకున్నాడు. కాబట్టి అసలు వాటిని తెలుసుకొనుట నీవు ఎంతన్నా ఖర్చు పెట్టు, కోట్లు ఖర్చు పెట్టు, భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడే మనం చెప్పొచ్చు అనే ఒక విధానంలో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తుంటే అది ఖచ్చితంగా విఫలమవుతుంది. ఎందుకోసం అంటే వాటిని తెలుసుకొనటం మీ పని కాదు. కాలములు సమయములు తండ్రి హ్యాండ్ ఓవర్లో ఉంది అని చెప్పారు. ఇంతకీ ఈ కాలాన్ని ఎవరు నిర్మించారు, ఎవరు ఏర్పాటు చేశారు అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, దేవుని పిల్లలారా మనం ఒకసారి ఆది కాండానికి వెళదాం. అందరు తీయండి ఒకసారి దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు. ఆది కాండంలో నుంచి 1వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చూడొచ్చు. ఆది కాండంలో నుంచి దేవుని పిల్లలారా 1వ అధ్యాయము 14 చూద్దాం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునగాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు. కేవలం దేవుడు భూమిని అలాగే సూర్యుడిని, చంద్రుడిని, అలాగే నక్షత్రాలని వీటిని కలగజేయటానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి మనందరికీ అవి వెలుగునివ్వాలి. బాగా వినాలి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా భూమి మీద ఉన్నటువంటి మనకు అవి వెలుగునివ్వాలి. వెలుగునివ్వటమే కాకుండా కాలములను, దినము, సంవత్సరములను సూచించుటకై, అంటే కేవలము వెలుగు మాత్రమే కాకుండా మనకి కాలాన్ని తెలియచేయటానికి దేవుడు ఒక సూర్యుడిని, అలాగే భూమిని, చంద్రుడిని, వీటన్నిటి కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. ఒకసారి మనం కనుక భూమి గురించి ఆలోచన చేస్తే, మనం అందరూ భూమి మీద ఉన్నాం కాబట్టి మనకి ఒక రోజు అవ్వాలంటే, మనకి 24 అవర్స్ అంటే భూమి ఒక చోట నుంచి బయలుదేరి అలా తిరుగుతూ ఎక్కడి నుంచి అయితే బయలుదేరిందో అక్కడికి వస్తే 24 అవర్స్ అవుతుంది. అది మనకి ఒక రోజు అవుతుంది. భూమి ఒక దగ్గర నుంచి బయలుదేరి మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చి 24 గంటలైతే ఒక రోజు మనకి కాలాన్ని తెలియచేయటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి భూమి. అలాగే మనకి ఉపగ్రహమైనటువంటి ఈ యొక్క చంద్రుడు ఆ భూమి చుట్టూ ఒక దగ్గర నుంచి బయలుదేరి అలా తిరుగుకుంటూ మళ్ళీ తిరిగి ఆ ప్లేస్కి వచ్చినప్పుడు దాదాపుగా 30 రోజులు పడుతుంది, మనకి నెల అవుతుంది. అలాగే ఈ భూమి, అలాగే ఈ చంద్రుడు
ఇవి రెండు కూడా తిరుగుతూ 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 సూర్యుని యొక్క చుట్టూ ఎక్కడైతే బయలుదేరారో అక్కడి నుంచి అవి బయలుదేరి తిరుగుతూ తిరుగుతూ సూర్యుని యొక్క చుట్టూ తిరుగుతూ మరలా తిరిగి ఆ యొక్క ప్లేస్కి వస్తే 365 రోజులు పడుతుంది, అనగా సంవత్సరం. ఇలాగా మనకి ఒక దినాలు, వారాలు, నెల, సంవత్సరము ఇవన్నీ తెలియచేయటానికి దేవుడు వీటిని కలగ చేసినట్లుగా మనకి అర్థమవుతుంది. అంటే దేవుడే వీటిని అంటే భూమి ఖచ్చితంగా తిరగాలి. సుమారుగా 1,00,000 అంటే గంటకు వచ్చేసి 1,11,600 కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతుందని చెప్తున్నారు. నిజంగా మనకు అలా అనిపించట్లేదు. అంటే దేవుని యొక్క అద్భుతం అసలు అది. గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతూ ఉంటే నిజానికండి అది ఎలా తిరుగుతుంది? ఇక్కడ ఫ్యాన్ ఉందండి, ఫ్యాన్ తిరగాలంటే దానికి పవర్ అవసరం కదండి. ఒక బస్సు నడవాలంటే ఖచ్చితంగా డ్రైవర్ ఉండాలి కదా. మరి భూమి నడవాలంటే ఏమండి, సూర్యుడు నడవాలంటే నక్షత్రాలు ఇవన్నీ కూడా తిరుగుతున్నాయి కదండి. మరి వీటన్నిటిని కూడా నడిపించేది ఎవరు అని కనుక మనం ఆలోచన చేస్తే ఏబు గ్రంథం 37వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఏబు గ్రంథంలో నుంచి దేవుని పిల్లలారా 37వ అధ్యాయము 12 వాక్యం ఒకసారి చూద్దాం. ఏబు గ్రంథంలో నుంచి 37వ అధ్యాయము 12 చూద్దాం. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము దేవుని వలన ఆయన వలన నడిపించబడుతుంది. ఒక బస్సు డ్రైవర్ లేకుండా నడవదు కదండి. అలాగే ఈ భూమి డ్రైవర్ ఉండాలి, డ్రైవర్ లేకుండా నడవదు కదా. ఆయన వలన నడిపించబడుతుంది ఈ భూమి అని. ఎప్పటి నుంచి అంటే కొన్ని 100 కోట్ల సంవత్సరాల నుంచి దేవుడు వీటిని నడుపుతూ ఉన్నాడంటే విరామం లేదా, రెస్ట్ లేదా, విశ్రాంతి లేదా అమ్మ. ఓకే, ఇవన్నీ కూడా ఆయన వలన, దేవుని వలన నడిపింపి. అంటే ఒక బస్సు కానీ, కారు కానీ, ట్రైన్ వాటంతటికి అవి నడవదు కదండి. సో దేవుడు కొన్ని 100 కోట్ల సంవత్సరాల నుంచి ఆయన భూమిని నడిపిస్తున్నాడా అని గనక మనం మరి అలాగైతే ఆయనకి మరి విరామం లేదా, విశ్రాంతి లేదా అని అంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆయన కునుకడు నిద్రపోడు. ఆయన మనకలాగా నిద్రపోడు. ఏమండి, ఇక్కడికి వచ్చి ఆయన కునుకడు నిద్రపోడు. ఎందుకని? తన పిల్లలమైన మన విషయంలో ఆయనకున్న శ్రద్ధ, ప్రేమ అండి. ఆయన గనక ఏమండి బస్సు డ్రైవింగ్ చేసేవాడు నిద్రపోతే ఎలా ఉండేది చెప్పండి ఒకసారి మీరు. ఏమండి, బస్సులో కూర్చున్నాం మనం అందరం, డ్రైవర్ నిద్రపోతున్నాడు, ఏం చేద్దాం? ఏమవుతుంది? మొత్తం స్తంభించిపోదు యాక్సిడెంట్ అయ్యి. దేవుడు కూడా నిద్రపోతే ఏమవుతుంది? ఏమండి, సూర్యుడు లేకపోతే అసలు ఆ జీవి మనుగోడు ఎంత అసాధ్యమండి. భూమి కనుక తిరగకపోతే ఎలా? సో దేవుడు కూడా విరామం లేకుండా, రెస్ట్ లేకుండా, ప్రయాసతైన కొన్ని 100 కోట్ల సంవత్సరాల నుంచి ఆయన తిరుగుతూనే ఉన్నాడు. ఆయన కునుకోడు నిద్రపోడు. అంటే తన పిల్లలమైన మన పట్ల ఆయనకున్న శ్రద్ధ అండి. ఏమండి, మన కన్నా పిల్లల విషయంలో కూడా మనకంత శ్రద్ధ ఉంటుందండి. యాక్చువల్గా పుట్టిన పిల్లల గురించి అమ్మ ఏం చేస్తుందంటే, ఎలా మాట్లాడేద్దంటే, నా బంగారం, నా వెండి, నా ఇత్తడి, నా ఇనుం కదండి. ఇలా మన వాళ్ళు పిల్లలు మాట్లాడుతూ ఉంటారు, అంతే కదండి. నా కొండ, నా కోట, నా బంగారం, నా వెండి, నా ఇత్తడి అని చెప్పేసి మన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఆ యొక్క ముద్దు, ఆ మురిపాలు అంటే ఎప్పటి వరకు అంటే నైటు పండుకునేంత వరకే. రాత్రి పండుకున్న తర్వాత ఆమె అడుదిరిగిద్ది. ఇక పిల్లల సంగతి ఏంటి మరి? చాలా మంది పెద్దవాళ్ళు చెప్తారు, అమ్మా పుట్టిన బిడ్డకి ఆ సైడ్ తిరిగి నువ్వు పండుకోవద్దు, అలా చేయకూడదని. చాలా మంది కూడా ఇక ఎందుకని నిద్దట్లో అలా పక్కకి వెళ్ళిపోతారు, తిరిగిపోతారు. ఈ లోపుగా ఆ పిల్లడు ఏం చేస్తాడు? అమ్మ వెనక్కి వచ్చేస్తాడు మీ కన్నడు దగ్గరికి. ఇక ఆమె ఏం చేస్తుంది? నిద్దట్లో ఆమెకి ఏమి తెలియకుండా ఇలా తిరిగిపోయిద్ది. ఆడేమో ఆమె ఇక నడుం కింద ఊపిరాడగా చచ్చిపోయిన పిల్లలు లేరా ప్రపంచంలో? అందుకే బైబిల్లో ఉంటుంది, స్త్రీ తన 40 యెషయా గ్రంథాలు ఉంటుంది కదా, ఏమండి, తన గర్భాన పుట్టినటువంటి బిడ్డనైనా మర్చిపోతుంది, కానీ నేను మాత్రం నిన్ను. అంటే తల్లి కన్నా గొప్ప ప్రేమ అండి ఆయనది. నిజమండి, అమ్మ కన్నా, నాన్న కన్నా, అసలు భూమి మీద అందరికన్నా అద్భుతమైన నిజమైనటువంటి ప్రేమ, శ్రద్ధ. ఎలాగంటే కూనుకొట్టలేదు, నిద్రపోవట్లేదు. ఎందుకంటే కాలం మనకు రావాలంటే భూమి తిరగాలి,
సూర్యుడు తిరగాలి, చంద్రుడు కూడా తిరగాలి. మరి ఇవన్నీ తిప్పాలంటే దేవుడు కూడా మరి మెడుకుగానే ఉండాలి కదా మరి ఆయన. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన అంత శ్రద్ధ కలిగి ఉంటున్నాడు కాలం విషయంలో. కాలాన్ని ఇచ్చింది ఆయనే, ఈ కాలాన్ని తిప్పుతుంది కూడా ఆయన అన్న సంగతి మొదటగా మీకు అర్థం అవ్వాలి. ఇక రెండో విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చినటువంటి మనందరం, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా ఆయుష్ కాలాన్ని నియమించింది కూడా దేవుడేనని బైబిల్లో మనం చూసి ముందుకెళ్దాం. ఒకసారి తీయండి ప్రసంగి గ్రంథంలో నుంచి, దేవుని పిల్లలారా అందరూ తీయాలి, అందరం కూడా మనం చూద్దామండి. ప్రసంగి గ్రంథంలో నుంచి 5వ అధ్యాయము 18 చూద్దాం ఒకసారి, అందరూ తీయాలి ఒకసారి. ప్రసంగి గ్రంథంలో నుంచి అండి 5వ అధ్యాయము 18 చూద్దాం. మరియు కోరదగినది గాను చూడ ముచ్చటిది అయినది గాను నాకు కనబడినది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు. బాగా వినాలండి ఇక్కడ, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు అంటే ఇక్కడ ఉన్న మనందరికీ, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా దేవుడు ఆయుష్ కాలాన్ని నియమించాడు. ఎప్పుడంటే మన భూమి మీదకు రాకముందే. ఏమండి, నేను పిండమనై ఉండగా, ఒకసారి మీరు కనుక ఆ వాక్యం కనుక మీరు చూస్తే మీకు తెలుసు ఆల్రెడీ. ఇంకోసారి మనము ఆ వాక్యాన్ని గుర్తు చేసుకుని ముందుకెళ్ళవచ్చు. నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమించబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితం రాసుకున్నారు కదా మీరు. దేవుడు రాసుకున్నాడు. బాగా వినాలి, మన భూమి మీదకి రాకముందే, ఒక్క రోజు కూడా అవ్వకముందే దేవుడంట రాసుకున్నాడు మన దినాలని. ఎంతకాలం జీవించాలి, ఎంతకాలం బ్రతకాలి, ఆయుష్ కాలం గురించి. ఇప్పుడు ఎవరైనా సరే ఒక కంపెనీ వాళ్ళు ప్రొడక్ట్ని వాళ్ళు కనుక విడుదల చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్గా మందులు అనుకోండి, మెడిసిన్స్, వాళ్ళు ఆ యొక్క మందుని బయటికి తీసుకొచ్చినప్పుడు దానికి మ్యానుఫ్యాక్చర్ డేట్తో పాటు ఎక్స్పైరీ డేట్ కూడా ఖచ్చితంగా వాళ్ళు ముద్రించి మరీ బయటికి తీసుకొస్తారు. అంటే ఇది ఎప్పుడు తయారు చేయబడింది, ఎంతవరకు పనిచేస్తుంది, ఎక్స్పైరీ డేట్ కూడా ఖచ్చితంగా ఎక్స్పైరీ డేట్ కూడా ముద్రించి మరి. అందుకే మనం వెళ్ళి ఏం చేస్తాము, ఆ మందులు చూసి దీనికి ఎక్స్పైరీ డేట్ మనం ఖచ్చితంగా చూస్తాం, చూడకుండా మనం తీసుకోం. ఎందుకనంటే ఎక్స్పైరీ డేట్ కనుక అయిపోతే ఇంకేముంది, అది ఇక పాయిజన్ అయిపోతుంది అది. కాబట్టి మెడిసిన్స్ తయారు చేసేవాడు అది ఎప్పుడు తయారు చేయబడిందో, అది ఎప్పటి వరకు అనే విషయాన్ని వాడు ఏ రీతిగా ముందుగానే తయారు చేస్తాడో, అలాగనే దేవుడు కూడానండి మనం ఎప్పుడు పుట్టాలి, ఏ రోజు, ఏ గంట, ఏ నిమిషము, ఏ సెకండు, మనము ఎప్పటి వరకు, ఏ రోజు, ఏ గంట, ఏ నిమిషం, ఏ సెకండ్ వరకు బ్రతకాలో మొత్తం దేవుడు తన గ్రంథములు లిఖితములాయను వ్రాసుకున్నాడు. జననం మరణం, మన వాళ్ళు కూడా సమాధులు చూస్తాం కదండి, సమాధుల మీద ఏమంటది, జననం ఎప్పుడో రాస్తారు, దాని ఎదురుగా మరణం అది కూడా రాస్తారు. సో ఇది మనం ఇప్పుడు రాసుకున్నాం, కానీ దేవుడు ముందుగానే మనకి జనన మరణ మన కాలాన్ని గురించి దేవుడు ముందుగానే తన గ్రంథంలో లిఖితం రాసుకున్నట్లుగా మనకి అర్థమవుతుంది. సరే, అంటే ఒక్కొక్కరికి, కొంతమందికి 60, కొంతమందికి 70, కొంతమందికి 80, కొంతమందికి 90, దేవుడు ఇలాగా కాలాన్ని ఇస్తా వచ్చాడు. ఆ మాటలు మీకు అర్థం అవ్వాలి. అర్థమైందండి? ప్రతి మనిషికి కూడా దేవుడు కాలాన్ని ఎందుకు నియమించాడు? బాగా వినాలి. ఇక్కడ ఉన్న మనందరము భూమి మీదకి రాకముందే దేవుడు మనకి కాలాన్ని నియమించి భూమి మీదకి పంపించాడు. ఎందుకు దేవుడు మనకి కాలాన్ని ఇచ్చి భూమి మీదకి ఆయన పంపించాడంటే, అపోస్తల కార్యంలో 17వ అధ్యాయం కనుక మీరు వచ్చినట్లయితే దేవుని పిల్లలారా ఒకసారి మనం చూద్దాం. అపోస్తల కార్యంలో నుంచి 17వ అధ్యాయము 26 వాక్యం ఒకసారి విందాం. అపోస్తలలో నుంచి దేవుని పిల్లలారా, అపోస్తలు 17వ అధ్యాయము 26 వాక్యం చూద్దాం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు. బాగానండి, ఒక్క మనిషి నుండి, ఆదామైన ఒక మనిషి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఎందుకు? వారు ఒకవేళ దేవునిని
తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు ఆయన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను పొలిమేర ఏర్పరిచాడు దేవుడు. ఎంతవరకు? 70, 80, 90. సో ఆయన ఒక కాలాన్ని, నిర్ణయ కాలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకోసం అని అంటే తనను వెదకు నిమిత్తము, అంటే దేవుణ్ణి వెదకు నిమిత్తము, దేవుణ్ణి తెలుసుకోవడానికి ఆయన ప్రతి మనిషికి కూడా 60-70 సంవత్సరాల ఆయుష్కాలం, పొలిమేర నిర్ణయ కాలాన్ని ఏర్పాటు చేశాడు. ఎందుకోసం అంటే ఆయన గురించి తెలుసుకోవడానికి. మరి దేవుడు ఎక్కడ ఉంటాడు? ఆయన వెతకాలంటే, ఆయన చూడాలంటే, ఆయన తెలుసుకోవాలంటే ఏమండి, కొంతమంది అయితే దేవుని గురించి వాళ్ళు తెలుసుకోవడానికి హిమాలయ పర్వతాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు చాలా మంది. అక్కడికి వెళ్ళి తపస్సు చేస్తున్నారు. అయ్యా నువ్వు ఎక్కడున్నావు మాకు కనపడని చెప్పేసి అక్కడికి వెళ్ళి వెతికే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకొంతమంది అయితే అక్కడ దాకా అక్కర్లేదు, ఇక్కడ బోధి వృక్షం కింద కూర్చుని తపస్సు చేస్తే, అది వీళ్ళు ఉన్నారు కదండి ఇక్కడ తపస్సు, నిద్రలో తపస్సు చేస్తున్నారు కదా, లేదులేండి, ఓకేనా? అక్కడ దాకా అవసరంలా, హిమాలయ పర్వతాల దాకా వెళ్ళని అవసరం లేదు. ఇక్కడే బోధి వృక్షం కింద కూర్చుని తపస్సు చేస్తే దేవుడు మనకు కనిపిస్తాడు, వెతకొచ్చు అని చెప్పేసి ఇంకొకరు. అలా కాదండి అసలు ఉండేది. అసలు దేవుణ్ణి వెతకాలంటే భూమి మీద కాదు, హిమాలయ పర్వతాలు కాదు, చెట్టు కింద కాదు. మరి ఎక్కడ అంటే ఇప్పుడు శాస్త్రవేత్తలు అంతరిక్షానికి బయలుదేరారు. అక్కడికి వెళ్ళి వెతుకుతున్నారు, గ్రహాలు తిరుగుతున్నారు, అంతరిక్షంలో వాళ్ళు పరిశీలన చేస్తున్నారు. దేవుడు ఎక్కడ దొరుకుతాడా అని చెప్పి. ఏమంటే దేవుడు అంతరిక్షంలో ఉంటారని, లేదంటే చెట్టు కింద ఉంటాడని, హిమాలయ పర్వతాల్లో ఉంటారని ఎవరు చెప్పారండి? అసలు వెతకాల్సింది ఎక్కడండి? ఇప్పుడు నేనండి రామ్నగర్ తండాలో ఉన్నాను. అయితే రాజుబాబుని అక్కడ తెనాల్లో వెతికితే, విజయవాడలో వెతికితే, గుంటూరులో వెతికితే, విశాఖపట్నంలో వెతికితే, హైదరాబాద్లో వెతికితే నేను ఎలా కనిపిస్తాను? నేను ఉంది ఇక్కడగా, రామ్నగర్ తండాలో ఉన్నాను కాబట్టి ఇక్కడ వెతకాలి. ఎక్కడ ఉన్నాడు, అసలు ఆయన ఎవరు, ఏం చేస్తాడు, ఎక్కడున్నాడు, ఇవన్నీ కూడా మనకి తెలియటానికి దేవుడే రాయించుకున్నటువంటి అద్భుతమైన గ్రంథం ఉంది. ఆ గ్రంథమే మన చేతుల్లో ఉన్నటువంటి బైబిల్. దాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది దేవుని వెతకడం అంటే బైబిల్. యెహోవా మీకు దొరుకు కాలమందు వెతకండి అంటే ఈ కాలంలో దేవుడు నిర్ణయించిన ఈ కాలంలో ఆయన వెతకాలి. ఆయన ఎవరు, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు, ఆయన మనకి ఏమవుతాడు, మనం ఏం చేయటానికి మనల్ని పుట్టించాడు, ఇవన్నీ కూడా మనకి తెలియాలంటే, దేవుని గురించి పరిపూర్ణంగా తెలిసేటువంటి ఏకైక గ్రంథం ఏదైనా ఉందయ్యానంటే అది వన్ అండ్ ఓన్లీ ది బైబిల్. కాబట్టి ఈ రోజున మనందరి యొక్క చేతుల్లో బైబిల్ ఉంది కదండి. మరి ఎంతమంది, ఎన్ని రోజులు, ఎంతకాలం మీరు చదువుతున్నారో మీకు తెలియదు. సుమారుగా దాంట్లో 66 పుస్తకాలు ఉన్నాయి. నాకు అనిపిస్తుంది దేవుడు మనిషికి 70 ఏళ్ళు ఇంచుమించుగా అనుకోండి. సో అందుకని కావు దేవుడు 66 పుస్తకాలు ఇచ్చాడంటారా? అంటే ఒక 4 ఏళ్ళకి స్కూల్కి వెళ్తాడు కదా, అంటే 66 సంవత్సరాలలో 66 పుస్తకాలు మరి క్లోజ్ చేయాలి. మరి ఇప్పుడు మనకి వయసు ఎంత, 40, 50? అంటే ఈ పార్టీకి మనకు 40 పుస్తకాలు అయిపోవాలా? 50 సంవత్సరాల నీకు 50 పుస్తకాలు అయిపోవాలి ఇప్పటికే. అరే 40 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా ఒక్క పుస్తకం కూడా అవని వాళ్ళు ఇక్కడ చాలా మంది లేరా అండి? దేవుని పిల్లలారా, మనకి దేవుని గురించి పరిపూర్ణంగా తెలిసే గ్రంథం అది. కాబట్టి మన యొక్క జీవిత కాలంలో, మన యొక్క ఆయుష్కాలం ముగించేలోపు మనం ఖచ్చితంగా తెలుసుకోవలసినది దేవుని గురించి, ఆయన యొక్క కష్టము, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క త్యాగాన్ని గురించి. అది మనకు అర్థమయ్యేది ఈ బైబిల్ గ్రంథం మాత్రమే. అది మనం చదవాలి. ఎందుకు చదవాలంటే, ఏమంటే వైద్య శాస్త్రాన్ని MBBS చేశాడండి కుర్రాడు. వైద్య శాస్త్రాన్ని ఎందుకు తెలుసుకున్నావయ్యా అనంటే, వైద్యం చేయటానికి, ప్రజలకు సేవ చేయడానికి, వైద్యం గురించి చెప్పడానికి కదా. మరి బైబిల్ ఎందుకు తెలుసుకోవాలంటే, బైబిల్ గురించి చెప్పడానికి, సువార్త చెప్పడానికి, వాక్యం చెప్పడానికి, దేవుని గురించి మాట్లాడటానికి కదా. మరి ఎంతమంది ఈ పని చేస్తున్నారు అనేది మీకు మీరే ఆలోచించండి. ఇకపోతే మనం ముందుకెళ్దాం. ఇలాగ దేవుడు ప్రతి మనిషికి కూడా కాలం అనేది అనుగ్రహించాడు, ప్రతి మనిషికి. అయితే ఈ కాలాన్ని గురించి కనుక మనం ఆలోచిస్తేనండి, మనకిచ్చిన ఈ కాలము ఎంత చిన్నదో ఒక్కసారి మీకు అర్థం అవ్వాలండి. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చూద్దాం.
కీర్తన గ్రంథంలో నుంచి 39వ అధ్యాయం ఒకసారి చూద్దాం. చాలాసార్లు విన్న విషయాలు మరొకసారి మనం గుర్తు చేసుకున్నామంటే కీర్తన గ్రంథంలో నుంచి. ఏమండి, మన యొక్క ఆయుష్కాల దినములు ఎంత తక్కువైనవో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వినాలి, శ్రద్ధగా వినాలి దేవుని పిల్లలారా. ఏమా 39వ అధ్యాయము 4వ వాక్యాన్ని చూద్దాం. యెహోవా, కీర్తన గ్రంథంలో నుంచి 39వ అధ్యాయము 4వ వాక్యాన్ని చూద్దాం. యెహోవా, నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో. మానవుని యొక్క ఆయుష్ గురించి, తన ఆయుష్ గురించి మాట్లాడుతూ, నా ఆయువు ఎంత చిన్నదంటే ఎంత చిన్నది, ఎంత అల్పమైనదంటే ఎంత అల్పమైనది, ఎంత చిన్నదంటే కింద వచనములో నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి బెత్తే. బాగా వినాలంటే దేవుని పిల్లలారా, మానవుని యొక్క ఆయుష్కాలం గురించి బైబిల్ చెప్పే విషయం ఏంటంటే, ఆయువు ఎంత అంటే చాలా చాలా తక్కువ, చాలా తక్కువ. అది ఎంత? బెత్తే అని చెప్పాడు. అంటే బెత్తే అంటే ఇప్పటి కాలపు పిల్లలకి, ఇప్పటి కాలపు తరానికి అర్థం కాదు. సో ఎందుకనంటే ఇది వరకటి పెద్దవాళ్ళు ఏదైనా సరే కొలతలు కొలిసేటప్పుడు ఎలా కొన్ని వాళ్ళు వాడుతూ ఉండేవాళ్ళు. ఎట్లాగంటే బార, మోర, జాన, బెత్తి, అంతే కదండి. ఇది వరకటి మన పూర్వీకులు పెద్దవాళ్ళు, మన యొక్క ముసలాళ్ళు వాళ్ళు ఈ టేప్స్ ఇవి లేనప్పుడు వాడేటువంటి మాటలు ఇవన్నీ కూడా. అది ఎంత ఉంటుంది? బార ఉంటుందా? బార, మోర, జాన, బెత్తె. ఇప్పుడు మానవుని యొక్క ఆయుష్కాలం ఎంత అయిపోయిందయ్యా అని ఆలోచన చేస్తే, ఇది అసలు ప్రారంభంలో బార్ ఉండేది. అంటే ఎంత? సుమారుగా 1000 ఏండ్లు ఉండేది. 969. ఎవరైనా టాప్ 10లో టాప్ 1 అర్థమైందండి. మెతుషెల గారు ఆయన 969 సంవత్సరాలైనా. అంటే ప్రారంభంలో దేవుడు మానవుని ఆయుష్కాలని సుమారుగా 1000 ఏండ్లు బారిచ్చాడు వాళ్ళకి. 1000 ఏళ్ళు ఇచ్చి బారిచ్చాడు వాళ్ళకి. బార్ అంటే 1000 ఏళ్ళు అంటే మీకు అర్థమవటానికి. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే మోరక చేశాడు ఆయుష్కాలాన్ని. అంటే 120 సంవత్సరాలకు వచ్చేసింది. ఇక అక్కడి నుంచి దేవుడు ఏం చేశాడు? జానక తెచ్చాడు. అనగా 70 లేక 80 అధిక బలం ఉన్నట్లయితే. ఏమండి, మానవుని ఆయుష్కాలం కొంతమంది అండి ఇంకా 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 బ్రతకాలనుకునే వాళ్ళు చాలామంది. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, నా ఆయుష్ పెరగాలని ప్రార్థన చేయమంటారు. సరేనని ప్రార్థన చేసామనుకోండి, దేవుడు ఎప్పుడు తీసుకుంటాడో ఇక మాయదారి జీవితం అని చెప్పేసి మరలా మాట్లాడతారు. ఆయుష్ని ఏమని చెప్పడం కూడా వాళ్ళే. మళ్ళీ ఎప్పుడు అందరిని తీసుకుంటున్నాడు దేవుడు, నన్నే తీసుకోవట్లేదు అంటారు. ఎందుకనంటే ఆయాసము దుఃఖం, ఆయాసం దుఃఖం కాబట్టి ప్రజల యొక్క ఆలోచన విధానం అలా ఉంటుంది. కాబట్టి జాన అంటే మానవుని ఆయుష్కాలము 70-80కి వచ్చేసింది. ఆ తర్వాత బెత్తే అంటే యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది 4:14, కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యేటువంటి ఆవిరి లాంటిది. మానవుని ఆయుష్ ఎంత అల్పమైనది అనేది మీకు అర్థం అవ్వాలండి. ఏమండి, మన యొక్క ఆయుష్కాలం అనేది ఎంత తక్కువ అనే సంగతి ప్రతి ఒక్కరికి కూడా అర్థం అవ్వాలి. ఏమండి, ఇక ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి అనండి, అంతకుముందు పర్లేదు కానీ ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి అసలు గుండె జబ్బులని, లేదంటే మరి బ్రెయిన్ ప్రాబ్లమ్స్ అని, మరి షుగర్లని, బీపీలని, లేదంటే లోన కిడ్నీ ప్రాబ్లం అని, లేదంటే మరి లివర్ ప్రాబ్లం అని రకరకాల జబ్బులు వచ్చేస్తాయి. చిన్న చిన్న పిల్లలే చనిపోతున్నారు హార్ట్ స్ట్రోక్లతో. ఎందుకోసం అంటే కరోనా ఎఫెక్ట్ పోలేదు అది. అంటే దీన్ని బట్టి నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, ఎప్పుడు చనిపోతాం అనేది ఎవరికి తెలియని విషయం ఇక్కడ. అది మీకు అర్థం అవ్వాలి. అర్థమైందండి? నిజంగా మన ఆయుష్కాలం అనేది ఎంత అల్పమైనదో అది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అది అర్థం అవ్వాలండి. ఏమండి, అంతకుముందు నా యొక్క చిన్న వయసులో ఏమనేవాళ్ళంటే 60లో 20 అనేవాళ్ళు. ఎందుకని? 60 ఏళ్ల వయసులో కూడా మనిషి 20 ఏళ్ల కుర్రలాగా చలాకీగా ఉండేవాళ్ళు. అంతే కదండి? 60 ఏళ్ల వయసులో కూడా 60 అంటే 60 ఏళ్ల వయసులో కూడా 20 ఏళ్ల కుర్రలాగా చలాకీ ఉండేవాడు. కానీ ఇప్పుడేమన్నారో తెలుసా? 20లో 60
అంటే 20 ఏళ్ళకే మనోడు ముసలోడు అయిపోతున్నాడా? ఎందుకని? మనోడు ఆల్రౌండర్ కదా. ఏమండి ఆల్రౌండర్ అంటే? ఏమండి బ్యాటింగ్ ఆడే చేయాలి, బౌలింగ్ ఆడే చేస్తాడు, కీపింగ్ చేస్తాడు, ఫీల్డింగ్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. వాడిని ఆల్రౌండర్ అంటారు కదండి మ్యాచ్లో. ఇప్పుడు మనోడు కూడా ఆల్రౌండర్. ఏంది? పాన్ పరగలు తింటాడు, సిగరెట్లు తాగుతాడు, మందుకు తాగుతాడు, అమ్మాయిలతో తిరుగుతాడు, అన్ని అలవాటు, ఆల్రౌండరు. అందుకని 20-60 అయిపోయాడు. ఇప్పుడు 20 ఏళ్ల వయసులో కూడా ముసలోళ్ళ కనపడుతున్నాడు. ఇంతకు నా ఉద్దేశం ఏంటంటే, దేవుని పిల్లలారా, మానవుని యొక్క ఆయుష్కాలం ఎంత అల్పమైనదనే విషయము ప్రతి మనిషికి ఖచ్చితంగా తెలియాలి. ఎందుకోసం అంటే, చాలామంది నేను చాలా కాలం జీవిస్తాను, చాలా కాలం బ్రతుకుతాను అనేటువంటి భ్రమలో ఉండిపోయి అలా ఉండిపోతున్నారు. ఏమండి, నేను ఇంకా చాలా కాలం ఉంటాను, నేను చాలా కాలం బ్రతుకుతాను అనే ఆలోచన ఉండటం వల్ల మనిషికి బ్రతుకు మీద ఆశ కలిగి ఏమి సంపాదించాలా, ఫ్లాట్లు సంపాదించాలా, ఇళ్ళు సంపాదించాలా, లక్షలు మరి కూడబెట్టాలా, ఈ ఆలోచనలో బ్రతుకుతున్నాడు మనిషి. ఎందుకని? చాలా కాలం బ్రతుకుతానుగా, చాలా కాలం బ్రతుకుతాననేటువంటి ఆ యొక్క భ్రమలో ఉండటం వలన బ్రతుకు మీద ఆశ కలిగి ఫ్లాట్లు కొనాలి, స్థలాలు కొనాలి, ఇంటి మీద ఇల్లు వేయాలి, ఇంకా బంగారం సంపాదించాలి, వీటి మీద ధ్యాస ఎక్కువైపోతుంది, ఆశ ఎక్కువైపోతుంది. అదే కనుక నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకు తెలియదు అని అనుకున్నప్పుడు ఇక బ్రతుకు మీద ఆశ ఎందుకుంటుందండి? గత రాత్రి అక్కగారు మంచి ప్రార్థనలో తను చెప్పిన మాట, ఏమో దేవుని చిత్తమైతే రేపు ఈ రాత్రే తీసుకుంటే నీతిమంతుల యొక్క లెక్కలు మీరు నన్ను మరి అంటే నేను కూడా చర్చిలో చెప్తాను, ప్రతి రాత్రి మీరు ఇలాగే ప్రార్థన చేసుకోండి. ఈ రాత్రే మనది, రేపు చెప్పలేం కదా, చెప్పలేం అసలు మనం. ఏమండి, యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చూడొద్దు. మన ఈ ఆయుష్కాలం అంటే అండి ఆ నీడ లాంటిది, అలాగే నిన్నటిది. అంటే అది ఈ రోజు కూడా కాదు. మన ఆయుష్కాలం నిన్నటి వల్ల ఉందంటే ఈ రోజు కాదు మన యొక్క ఆయుష్కాలం అనేది. ఈ రోజుగా అంటే రాత్రి 12 దాటితే గానీ ఈ రోజు అయినట్టు. మనకి నిన్నటి వరకు మనం బ్రతుకున్నాం అంతే, ఈ రోజు చెప్పలేం. 12 దాటితే కానీ మనం చెప్పలేం. డాక్టర్ అంటాడే 24 అవర్స్ దాటాలని. 12 దాటితే ఈ రోజు లెక్కకు మనం వస్తాం. మనం నిన్నటి వారమే. అంటే మన యొక్క ఆయుష్కాలం అనేది ఎంత తక్కువ అనే విషయము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆలోచించాలి. దేవుని పిల్లలారా, ఎంతకాలం ఉంటామండి? చాలా కొద్ది కాలం కదండి. సో అలా మనం అనుకున్నప్పుడే మనకు ఏదో సంపాదించాలి, ఏదో కూడబెట్టుకోవాలనేటువంటి ఆశ మనకు ఉండదండి. మనం ఒక వ్యక్తి గురించి ఆలోచన చేద్దాం. అబ్రహాం గారి గురించి నిన్న కాక మొన్న అక్కగారు అలాగే సోదరుడు రాంబాబు గారు చెప్పారు. అలాగే నిన్ను కూడా చెప్పేటువంటి మాటల్లో అబ్రహాం గారి గురించి అన్నటువంటి ప్రస్తావన మనకు వచ్చింది. నేను ఒక మాట మీకు చెప్తాను. ఆయన గురించి నేను చెప్పేదానికన్నా మీరు చూస్తే బాగుంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూద్దాం. త్వరగా 9వ వాక్యం 8 కూడా చూద్దాం. ఒకసారి తీయండి అమ్మా, మైక్లో చదివితే. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులైన. ఓకే అండి. ఏమండి, అబ్రహాం గారు అసలు ఎంత విశ్వాసం అనేది ఆయన గురించి మనం చాలా విషయాలు, చాలా గొప్ప విషయాలే మనకుంటాయండి. ఇక్కడ మనకి సందర్భాన్ని బట్టి చూసుకుని ముందుకెళ్దాం. అబ్రహాం గారు అంటే గుడారములలో నివసించుచు, టెంట లాంటిది, ఒక గూడు లాంటిది వేసుకొని బ్రతికాడు. అదేంటి అబ్రహాం గారు, మీకు స్థలాలు లేవా ఇల్లు కట్టుకోవడానికి? ఏమండి, నిజంగా మనం ఆలోచన చేస్తే మనకు ఒక సెంటు స్థలం ఉందనుకోండి, సెంటు చాలు మనకు. ఏమండి, సెంటు స్థలం ఉంటే ఒక దాని మీద ఇంకొకటి, దాని మీద ఇంకొకటి, 3-4 వేసేమో వేస్తామా లేదండి? ఖచ్చితంగా ఒక్క సెంటు చాలు మనకి, వేసేస్తాం. సిటీస్లో మనం చూస్తే అలాగే ఉంటుంది. అక్కడ ఒక దాని మీద మరొకటి, అలా మరొకటి, అలా ఇంకొకటి. మరి అలాంటిది అబ్రహాం గారికి స్థలం లేదండి పాపం. ఏమండి, ఒక దేశమే అయింది కదా. అరే,
ఒక దేశమే ఆయనదైనప్పుడు సెంటు స్థలం ఉంటేనే ఇల్లు కట్టుకుంటున్నామే, ఒక దేశమే దేవుడు ఆయనకి ఇచ్చేసినప్పుడు ఇంకేం చెప్పండి. అసలు మంచి తాజ్ మహల్ లాంటి మంచి బంగ్లా, ఒక విల్లా వేసుకోవచ్చు కదండి ఆయన, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ వేసుకోవచ్చు కదండి. మరి సరే పోని డబ్బులు లేవా అంటే వెండి బంగారము పశువులు పనివాళ్ళు విస్తారంగా లేవా ఆయనకి? మరి ఇంకేమండి, అబ్రహాం గారు ఇంత ఆస్తి ఉంది కదా, పని వాళ్ళు ఉన్నారు కదా, ఒక మంచి బిల్డింగ్ మీరు వేసుకోవచ్చు కదా అని అంటే, ఏమండి ఎక్కడో కల్దీయుల దేశంలో ఉన్న నన్ను ఈ దేశానికి వెళ్ళమన్నాడు. ఒక 4 దినాలు ఆగిన తర్వాత మరొక దేశాల పొమ్మంటే వెళ్ళిపోమంటే, సరే ఈ దేశమే వాస్తవం అనుకుని మంచి బంగ్లా కట్టుకున్నాను అనుకోండి, ఇష్టమైన ఫర్నిచర్, ఇష్టమైనటువంటి ఐరన్ సిమెంట్ వీటన్నిటితో ఓకే మీకు అర్థం అవటానికి. దాన్ని విడిచిపెట్టి వెళ్ళాలంటే మనసు వచ్చిందా? అయ్యో రెక్కల కష్టం చేసుకుని కట్టుకున్న ఇల్లు అండి. ఏమండి హైదరాబాద్లో ఈ సందర్భంలో మనం మాట్లాడకూడదేమో కదా, అది హైడ్రా జరిగినటువంటి అంటే ఏడ్చారు వాళ్ళు. టీవీలో నేను చూశాను వాళ్ళని దాచుకుని 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 రెక్కలు ముక్కలు చేసుకుని ఒక మంచి ఇల్లు నేను మరి వేసుకున్నాను. ఇంత మంచి ఇల్లు అనేది నేను వేసుకున్నాను. ఈ రోజున హైడ్రా వచ్చి ఇది మొత్తం కూడా మరి కూల్చేస్తే వాళ్ళు ఏడుస్తా వచ్చారు. అంటే ఇప్పుడు అబ్రహాం గారు ఇష్టపడి ఇష్టపూర్వకంగా ఒక మంచి ఇల్లు కనుక తాను వేసుకుంటే, ఇప్పుడు దేవుడు వేరే చోటకి వెళ్ళు, వేరే మరి దేశం వెళ్ళు అని అంటే, దీన్ని విడిచిపెట్టి వెళ్ళాలంటే మరి వెళ్తామండి? అయినా 4 దినాలు ఉండి వెళ్ళిపోయేదానికి ఇంత బంగళా అవసరమండి అనుకున్నాడు కాబోలు అబ్రహాం గారు. 4 దినాలు ఉండి మరి వెళ్ళిపోతాం కదా, దీనికి అంత అవసరమా అంటే, ఒకనాటి భక్తుల యొక్క జీవన విధానం అండి ఎలా ఉందో మనకి తెలుసు. తిమోతికి రాసిన పత్రికలో క్రొత్త నిబంధనలో కూడా 6:7 ఉంటుంది, అన్న వస్త్రాలు గలవారమై సంతృప్తిగా బ్రతుకుదామని. నేను ఇంకా వాక్యాలని నేనే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, మీరు తర్వాత చూసుకోండి. అంటే నా మాటల ఉద్దేశం మీకు అర్థం అవ్వాలి. అన్నము వస్త్రాలు చాలా. ఏమంటే మనము ఈ లోకంలో ఎలా ఆలోచిస్తామంటే కూడు గూడు గుడ్డ, కూడు గుడ్డ గూడు అనేది ఖచ్చితంగా ఉండాలని ఆలోచన చేస్తాం. కానీ ఇక్కడ దేవుడు కూడు గుడ్డుంటే చాలు, గూడు అక్కర్లేదా అంటే, మనిషికి గూడు లేకపోయినా బ్రతుకుతాడనా ఆయన ఉద్దేశం. ఒకసారి మీకు అర్థం అవ్వాలి. అన్నము వస్త్రాలు చాలు, కూడు గుడ్డ ఉంటే చాలు, ఇల్లు అవసరం లేదా అంటే, నా ఉద్దేశం ఏంటంటే ఈ రోజున మనిషి యొక్క ఆలోచన విధానం, మనము ఎక్కువ కాలము బ్రతుకుతాం అనుకుంటే ఈ లోకం మీద మనకి అత్యంత ఆశ ఉంటుంది. మనకి ఎక్కువ కాలం మనం ఉండం, త్వరగా వెళ్ళిపోతాం, మనము యాత్రికులం, ఏదో 4 దినాలు ఉండి పోతాం అని చెప్పేసి మనం అనుకున్నప్పుడు, ఏమంటే ఇది టెంపరీ లైఫ్ అని మనకు అనిపించినప్పుడు, ఇక మనకి డబ్బు మీద, ఆస్తుల మీద, సంపద మీద ఆశ ఉండదండి. కొద్ది కాలం కదండి. సరే మీకు అనిపించవచ్చు, మరి అలాగైతే మరి మాకు ఇల్లు ఉందిగా, మరి మేము ఏం చేయాలంటారా మీరు? కూడు గూడు కూడు గుడ్డ చాలు కదా, గూడు అక్కర్లేదు కదా అంటే, ఒక మాట మనం చూసి నేను ముందుకెళ్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం చూద్దాం, త్వరగా ముందుకెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం 29 చూద్దాం. సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా, కాలము సంకుచితమై ఉన్నది కనుక, కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు, భార్య ఉన్నవాళ్ళు భార్య లేనట్టును, స్పీడ్ గా చదవమ్మా, ఏడ్చేవాళ్ళు ఏడవనట్టును, సంతోషపడేవారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టు. ఇల్లు కొనుక్కున్నామని అంటారా? కొనుక్కున్న వాళ్ళు తమది కానట్టు, ఫర్నిచర్ మేము కొనుక్కున్నామంటే అది మీది కానట్టు. బుల్లెట్ కొన్నామా, కారు కొన్నామా, సైకిల్ కొన్నామా, గోల్డ్ కొన్నామా, పట్టు శారీస్ కొన్నామా, టీవీ కొన్నామా, ఏమి కొన్నాం? ఇవన్నీ కూడా కొనుక్కునేవాడు తమది కానట్టు బ్రతకాలి అని చెప్పాడు. అప్పుడే దేవుని యొక్క పిల్లలారా, అంటే నా ఉద్దేశం ఏంటంటే, మనది కానప్పుడు ఎందుకు చెప్పండి, ఇక్కడ మనం ఎంతకాలం ఉంటాం? ఏమండి ఒక ఆయనండి, అయ్యా అంటే వాళ్ళమ్మ, తనని పెంచినటువంటి అమ్మ అంటది, రాజరికం అంతా నీకే, ఇక సింహాసనం కానీ, డబ్బు కానీ, సంపద కానీ, అలాగనే నీ కింద మరి బట్టలు, సైన్యము అంతా నీదే. ఆయన ఏమన్నాడంటే, నాకు అస్సలు వద్దు, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. ఏమండి ఒక ప్రశ్న మిమ్మల్ని వేస్తా, మీకు ధనము కావాలా, క్రీస్తు విషయమైన నింద కావాలా చెప్పండి?
ఎవరు మాట్లాడరా? ధనము కావాలా, క్రీస్తు విషయమై నింద కావాలా? ఇదే ప్రశ్న మోషేని అడిగితే నాకు ధనం అక్కర్లేదు, క్రీస్తు విషయమైన నింద ఎందుకోసమని, అల్పకాలం. ఒకవేళ నేను గనక రాజుగా ఉండి సింహాసనం ఎక్కి నేను గనక పరిపాలన చేసి సుఖభోగాలు ఎంతకాలం ఉంటాయంటే అల్పకాలం. అల్పకాలపు పాప భోగాలను అనుభవించేదానికన్నా క్రీస్తు విషయమైన నింద చాలు. ఎంత అద్భుతమైన ఒకనాటి భక్తులండి, వాళ్ళ యొక్క ఉన్నతమైన విశ్వాసం అండి ఎంత గొప్పదండి. దేవుని పిల్లలారా, నేను మరి ముగించే ముందు మన యొక్క కాలం అనేది ఎంత అల్పమైనదో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అర్థం అవ్వాలి. ఏమంటే పుట్టినరోజులు కనుక మనం చేసుకుంటూ ఉంటే మనకు అనిపించేది ఏమనంటే నా యొక్క ఆయుష్ అనేది మరి పెరుగుతుందని. నీ ఆయుష్ కాలం తగ్గిపోతుంది. నీకు దేవుడు 70 సంవత్సరాలు ఇస్తే, లేదా 60 సంవత్సరాలు ఇస్తే, లేకపోతే నీకు కనుక 50 సంవత్సరాలు ఇస్తే ఇంకా నువ్వు ఎన్ని బర్త్డేలు చేసుకుంటా తెలియదు మనకి. 2, 3, 4 అనేది మనకు తెలియదు. ఏమండి నా అకౌంట్లో 1,00,000 రూపాయలు వేసాడు అనుకోండి, ఎత్తవా? వేసాడు అనుకోండి, నేను రోజుకు 2,000 రూపాయలు వాడితే 50 రోజులకే మొత్తం అయిపోతుంది కదండి. దేవుడు మన యొక్క అకౌంట్లో 70 సంవత్సరాలు ఇస్తే ఏ రోజుకి ఆ రోజు అది కరిగిపోతుంది కదండి. ఏమండి మీకు తెలిసే ఉంటుంది, చింపే క్యాలెండర్లు ఉంటాయి. 365 ఇంతలావు ఒక బౌండ్ లాగా ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు చింపేస్తూ ఉంటారు. ఈరోజు డేట్ అయిపోయిందని 365 నుంచి స్టార్ట్ అవుతుంది. 300, 200, 100, 50, 20, 10, 5, 2, 1 అయిపోయింది. సో మన ఈ ఆయుష్కాలం కూడా ఏ రోజుకి ఆ రోజు అది చింపబడుతుంది. 90వ కీర్తనలో ఉంటది, మన ఆయుష్కాలం ఎంత అల్పమైనదో ఎలాంటిదో నాకు తెలియాలి, నేను తెలుసుకోవాలని. ఎంత తక్కువ అన్న సంగతి ప్రతి ఒక్కరికి మీకు అర్థం అవ్వాలండి. దేవుని పిల్ల, నేను ఇక ముగించే ముందు ఏమండి, వర్షం వచ్చే ముందు మనందరూ 2-3 దినాల నుంచి కొంచెం ఒకసారి కంగారు పడుతుంటా ఉంటాం. మీటింగ్ ఉందా అని చెప్పేసి మనకి అర్థమవుతుంది. మబ్బులు పడుతున్నాయి, మబ్బులు పడుతున్నాయి, ఉరుములు మెరుపులు, చీకటిగా ఉంది, చల్లటి గాలి వస్తుంది. ఏం చేయాలి? అయ్యో బట్టలు ఆరబెట్టి వచ్చాను కదా, ఆరనీయలేదు, లేదంటే మరి వడియాలు ఆరబెట్టానే లేదో అంటే వర్షం రాకముందు సూచన మనకి ఏ రీతిగా మనకి అగ్గుపడుతుందో. దేవుని యొక్క పిల్లలారా, అలాగే మన జీవితము మన కాలం అయిపోయిన తర్వాత కూడా అయిపోతున్న సమయానికి అయిపోతున్న ముందు మనందరికీ సూచనలు కనిపిస్తూ ఉంటాయి. ఏంటంటే ఎంటుకలు మెరుస్తూ ఉంటాయి మెల్లిమెల్లిగా. ఫస్ట్ బెల్ మొదలైంది, వెలుగొట్టాడు. ఇంకా చూపు మందం, సరిగా కనపడట్లేదు, సరిగా వినపడట్లేదు, మంచి మంచి ముక్కలు తినడానికి పళ్ళ నూడిపోయినాయి, సరైన పనులు చేయలేకపోతున్నా, నడవలేకపోతున్నా, నీరసం వచ్చేస్తుంది, నరాలన్నీ లాగేస్తున్నాయి, షుగర్లో బీపీలు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ ఏందనుకున్నారు? నువ్వు పోవటానికి ఇవన్నీ కూడా సిద్ధం సూచనలు. ఇవన్నీ సూచనలు. వర్షానికి ముందు సూచనలు వచ్చినప్పుడు మనం ఎలా సిద్ధపడుతున్నామో మన కాలానికి ముందు, మనం పోవటానికి ముందు కూడా ఖచ్చితంగా మనందరికీ సూచనలు కనపడుతున్నాయి. మన యొక్క శరీరంలో, మన యొక్క బాడీలో. మరి మనం సిద్ధపడి ఉన్నామా దేవుని పిల్లలారా? దేవుడు మనకి కాలము, ఈ 70 సంవత్సరాల కాలము ఎందుకు ఇచ్చాడనే విషయాన్ని ఇంకా నేను చెప్తే మళ్ళీ చాలా టైం పట్టదులేండి. నేను ఇంకా క్లోజ్ చేస్తున్నాను. ఒకటే, తండ్రి యొక్క ఇష్టాన్ని మనం చేయటానికి. పేతురు పత్రిక చూడొద్దు, రాసుకోండి. 1 పేతురు 4:3-2 కనుక మీరు రాస్తే, గతించిన కాలం అంతే కూడా మీరు అన్యుల యొక్క ఇష్టానుసారంగా, మనుషుల యొక్క ఆశల ప్రకారంగా మీ ఇష్టానుసారంగా మీరు జీవించారు. మిగిలిన కాలం, గత కాలంలో అలా బ్రతికారు. మిగిలిన కాలంలో ఏం చేయాలంటే దేవునికి ఇష్ట ప్రకారంగా బ్రతకండి అని రాశారు. బాప్తిసానికి ముందు మన ఇష్టానుసారంగా మనం ఉన్నాం, కనీసం మిగిలిన కాలం అయినా సరే మన ఇష్ట ప్రకారంగా బ్రతుకుదాం. బ్రతకపోతే మన కాలాన్ని మనం వృధా చేసుకుంటే నీ జీవిత కాలం అంతయో నీకు ఇష్టమైన సుఖం అనుభవించావు కాబట్టి, అంటే మనకిచ్చిన జీవిత కాలం అంతయు కూడా దేవునికి ఇష్ట ప్రకారంగా కాకుండా మన ఇష్ట ప్రకారంగా మనం బ్రతికేం కాబట్టి నరకానికి వెళ్తాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నాకు సమయం ఇచ్చినటువంటి సోదరులకు ప్రత్యేకమైన వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేస్తాను. తరిగిపోతున్న కాలం, పంచి ఉన్న ప్రమాదం. అప్పుడే మనకి 20 ఏళ్ళు అయిపోయినాయా? అప్పుడే మనకి 30 ఏళ్ళు అయిపోయినాయా? అప్పుడే నాకు 40 years అయిపోయినాయా? నాకు అప్పుడే 50 ఏళ్ళు వచ్చేసినాయా అని మనం అనుకోవట్లేదండి.
కాలం అంత త్వరగా గతించిపోతుంది, అంత త్వరగా గతించిపోతుంది. అది ఆవిరి లాంటిదండి. ఎప్పుడు పోతామనేది మనకు తెలియదు దేవుని పిల్లలారా. దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలం ఉందే, కాలం అంతా అయిపోతుంది, కానీ తండ్రి మనకు అప్పగించినటువంటి వర్క్ ఉంది, పని అంత అలాగే పడి ఉండిపోయింది. దేవుడు మనకి పొలంలో పని చేయడానికి ఇస్తే షికారులు చేస్తూ కాలం అంతా వేస్ట్ చేశాం. డబ్బులు ఏమంటే ఎట్లా ఇస్తాడు? పనివాడే జీతానికి పాత్రుడైతే. విస్తారమైనటువంటి పొలం, పంట ఉంది, పని చేసేవాళ్ళే లేరు. యేసుక్రీస్తు వారు కూడా పని చేస్తేనే పరలోకమైనప్పుడు మనం కూడా మనకిచ్చిన ఆయుష్కాలాన్ని వృధా చేయకుండా, మన ఇష్ట ప్రకారం కాకుండా, మనుషుల ఇష్ట ప్రకారంగా కాకుండా తండ్రి యొక్క ఇష్టాన్ని చేస్తూ పరలోకాన్ని పొందుకుందాం. లేకపోతే చచ్చిపో